సేత్ విజ్ఞానం వాల్యూమ్ 1 మైండ్ పవర్. ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్. దీనిని తెలుగులో అనువాదం చేసిన వారు వివి రమణ గారు. ఈ భాగంలో 3వ అధ్యాయమైన ఆత్మను కంటిన్యూ చేద్దాం. ప్రతి మనిషి చైతన్య పరిణామం చెందుతూ పరమార్థకత పొందుతున్నాడు. భూమి మీద ఖనిజ లవణాలు, ఏకకణజీవి, రాళ్లు, రప్పలు, కీటకాలు, వృక్షాలు, జంతువులుగా అనేక జన్మలు తీసుకుని చైతన్య పరిణామం చెందుతూ వస్తున్న ఆత్మశకలం చివరిగా మానవ దేహాన్ని ఎంచుకోవడం జరిగింది. మానవ దేహంతో కూడా అనేక రకాలుగా అనుభవాలు పొందడం కోసం ఎన్నో జన్మలు తీసుకోవడం జరుగుతుంది. ఒక జన్మలో బాధాకరమైన జీవితాన్ని ఎంచుకోవచ్చు. ఆ దిశలో ఆత్మ పరిణామం చెందుతూ ఎదుగుతుంది. ఆత్మస్థాయిలో అది బాధాకరంగా దుర్భరంగా అనిపించదు. అది మీ విశ్లేషక మైండ్ ఏర్పరచుకున్న భావన మాత్రమే. ఒక పర్వతారోహకుడికి కొండలు ఎక్కడం బాధాకరంగా ఉండదు. అది అతనికి ఒక సవాలుగాను తమాషాగాను అనిపిస్తుంది. అట్లాగే బాధాకరమైన జీవితాన్ని ఎంచుకున్న ఆత్మకు అది ఒక సవాలుగా తమాషాగా అనిపిస్తుంది. ఆ జీవితంలో తాను చైతన్య విస్తరణ కోసం కొన్ని పాఠాలు నేర్చుకుంటుంది. ఒక మనిషి అంగవైకల్యంతో భూమి మీద జన్మించడం అంటే కొన్ని లక్ష్యాలను ఎంచుకుని ఆ దిశలో తన శక్తిని కేంద్రీకరించి చైతన్య పరిణామం చెందడం కోసమే. అంతేకాని అతను గత జన్మలో చేసిన కర్మలకు శిక్ష కాదు. తనంతట తాను అంగవైకల్యంతో కూడిన జన్మను తీసుకున్నాడు. ఆత్మశక్తి స్థాయిలో అది ఏ విధంగానూ దుఃఖభరితమైన జీవితం కాదు. కొన్ని అనుభవాలు పొందడం కోసం, తద్వారా చైతన్య వికాసం పొందడం కోసం ఉంటుంది. ఆ విధంగా జన్మ తీసుకునే ముందర ఆ ఆత్మశకలము ఎక్కడ పుట్టాలో, ఏ దేశంలో పుట్టాలో, ఏ భౌతిక పరిస్థితుల మధ్య పుట్టాలో, ఏ తల్లిదండ్రులకు పుట్టాలో, ఏ లక్ష్యాలు నెరవేర్చాలో అన్నీ నిర్ణయించుకుని జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఏదీ యాదృచ్ఛికంగా జరగదు. భూమి మీద జీవజాతుల చైతన్య వికాసాన్ని ఉపరితలం నుండి ఒక కోణంలో మాత్రమే మీరు గ్రహించగలుగుతున్నారు. వాస్తవానికి మీరు తెలుసుకోవలసింది ఎంతో అపరిమితంగా ఉంది. సముద్ర జీవజాతులను తీసుకోండి. వాటి చైతన్య పరిణామం భూభౌతిక జీవజాతులకు సమాంతరంగా జరుగుతోంది. జలచరాలు చైతన్య పరిణామం చెందుతూ వేరే దిశలో పరిశోధన చేస్తూ ప్రయాణిస్తున్నాయి. ఒకానొక చైతన్య శక్తి స్థాయిలో భూభౌతిక జీవజాతులు మరి సముద్ర జీవజాతులు సమానమవుతాయి. సముద్రపు అడుగు భాగంలో నివసించే మానవజాతి ఉండేదని ఇంతకు ముందే చెప్పాను. వాటి మేధాశక్తి మీకంటే ఎక్కువగా ఉండేది. మనిషి తల, చాపదేహం, చింపాంజీ తల, చాపదేహం కల జీవజాతులు ఉండేవి. అవి భూమి మీద మానవజాతితో సంబంధాలు కలిగి ఉండేవి. మీ ఇతిహాసాలలో వాటి ప్రస్తావన ఉండడం మీరు చదివే ఉంటారు. కొన్ని సముద్ర జాతుల ఇంటెలిజెన్స్ మానవజాతి కంటే ఎన్నో రెట్లు ఉండేది. వాటిని దేవతలుగా మీ పూర్వీకులు పూజించి ఆరాధిస్తూ ఉండేవారు. డాల్ఫిన్ అనే సముద్రజాతి జంతువు మానవజాతిలాగే కుటుంబ వ్యవస్థను కలిగి ఉన్నాయి. వాటి ప్రవర్తన, భావోద్వేగాలు, వినయ విధేయతలు, సామాజిక సాహచర్యం లాంటివి మానవజాతితో సారూప్యం కలిగి ఉన్నాయి. డాల్ఫిన్ ఇతర సముద్ర జీవజాతులకు ఎంత సహాయపడతాయంటే మానవజాతి సిగ్గుపడేంతగా ఉంది. ఇవాళ మానవజాతి భూభౌతిక జీవజాతులు, సముద్ర జీవజాతులను డామినేట్ చేస్తుంది. కొన్ని నాగరికతల్లో సముద్ర జీవజాతులు ఇతర జీవజాతులను డామినేట్ చేశాయి. కొన్ని సంభావ్యత లోకాలలో సముద్ర జీవజాతులు ఇప్పటికీ ఇతర జీవజాతుల మీద ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నో సంభావ్యతలు జరగడానికి ఆస్కారం ఉంది. జీవజాతులు చైతన్య పరిణామ సార్థకత సాధించేందుకు వివిధ రకాల దేహాలను తీసుకుని అందుకనుగుణంగా నాడీ వ్యవస్థలు, జీవరసాయనిక చర్యలను తయారు చేసుకుంటుంది. జీవజాతి చైతన్య శక్తి, నమ్మకాలను బట్టి అవి దేహాలను సృష్టించుకోవడం, ఆ దిశలో పరిణామం చెందడం జరుగుతుంది. పరిణామం చెందే దిశలో జరిగే సంభావ్యతలు, తద్వారా భవిష్యత్తులో జరిగే పరిణామాభివృద్ధి అంతటినీ జీవజాతి ఎరుకతో ఉండి మనుగడ సాగిస్తుంది. పసిబిడ్డ నడక నేర్చుకునే దశలో తప్పడడుగులు వేయడం, క్రింద పడడం, దెబ్బ తగలడం జరుగుతున్నప్పటికీ నేర్చుకోవడం జరుగుతుంది.
అట్లాగే ఒక జీవజాతి క్రొత్తగా భూమి మీద ప్రవేశించిన తరువాత తప్పటడుగులు వేస్తుంది. తద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకుని చైతన్య పరిణామం చెందుతుంది. కొత్తగా భూమి మీద లేదా మరో లోకంలో ప్రవేశించే జీవజాతులు అంతర్చైతన్య శక్తి ద్వారా ఎంచుకున్న లోకంలో ఇతర అన్ని జీవజాతులతో అనుసంధానం ఏర్పరచుకుంటాయి. అలాగే సమిష్టి చైతన్య వికాసంలో పాలు పంచుకుంటాయి. మీరు అభివృద్ధి చేసిన సైన్సు, టెక్నాలజీ ఎంతో పరిమితమైనది. మీ శాస్త్ర పరికరాలతో అంతరిక్షాన్ని క్షుణ్ణంగా పరిశోధన చేయటానికి వీలుపడదు. అంతర్వాణిని, అంతర్శక్తిని ఉపయోగించుకుని సైన్స్ను అభివృద్ధి చేయడంలో మీరు విఫలమైనారు. మీకంటే ముందు నాగరికతల్లో మానవ జాతులు భౌతిక శాస్త్రాన్ని మైండ్ ద్వారా, అంతర్శక్తి ద్వారా అభివృద్ధి చేశారు. దానిని మెంటల్ ఫిజిక్స్ అని పిలిచేవారు. గ్రహాల స్థితిగతులను, నక్షత్రాల స్థితిగతులను, సౌర వ్యవస్థ ఆవిర్భావాన్ని, ఇతర సౌర వ్యవస్థల ఆవిర్భావాన్ని ఇత్యాది ఎన్నో విషయాలను అధ్యయనం చేసి చక్కగా తెలుసుకున్నారు. మీకు తెలిసిన జ్ఞానం కంటే 1,00,000 రెట్ల జ్ఞానం వాళ్ళు పొందారు. పూర్వపు నాగరికతల్లో వ్యోమనౌకలు నిర్మించి, కాలాన్ని ఛేదించి అంతరిక్షయానం చేశారు. చంద్రమండలయానం, ఇతర గ్రహాలయానం చేశారు. ఇవాళ సివిల్ ఇంజనీరింగ్కు సాధ్యం కాని అద్భుతమైన కట్టడాలు అప్పట్లో నిర్మించారు. ప్రస్తుత తరుణంలో మీరు కూడా మెంటల్ ఫిజిక్స్ ను అభివృద్ధి చేయవలసి ఉంది. అంతర్శక్తిని, ఆధ్యాత్మికతను కలబోసి సైన్స్ ను అభివృద్ధి చేస్తే భూమి మీద చైతన్య పరిణామం అతి వేగంగా సాగుతుంది. ఇప్పుడున్న మీ సైన్సు తర్కానికి లోబడి పనిచేస్తుంది. తర్కం పైన ఆధారపడే సైన్సు ఈ విశ్వంలో ఎన్నో రహస్యాలను ఛేదింపజాలదు. మీకు తెలియని ఫిజిక్స్ ఇంకా అనంతమైనదిగా ఉంది. ఐన్స్టైన్ అనే శాస్త్రవేత్త అంతర్శక్తి ద్వారా సైన్సును అభివృద్ధి చేయడంలో కొంతవరకు సఫలమయ్యారు. నేను అతన్ని ఐన్స్టైన్ ప్రవక్త అని సంబోధిస్తాను. ఐన్స్టైన్ గణిత శాస్త్రంలో గనుక నిష్ణాతుడై ఉంటే తర్కం అతని సహజావ బోధనను డామినేట్ చేసి ఉండేది. అంతటి అద్భుతమైన శస్త్ర ఆవిష్కరణలు చేసి ఉండేవాడు కాదు. మీ సైంటిస్టులు అభివృద్ధి చేసిన శస్త్ర పరికరాలతో భూమి మీద జరిగే చైతన్య పరిణామం తాలూకు అభివృద్ధి, దాని కదలికలను ఏమాత్రమూ పసిగట్టలేవు. ఎలక్ట్రానులనే తీసుకుందాము. ఎలక్ట్రాన్ కదలిక, దాని ఆత్మప్రభణము, కేంద్రకము చుట్టూ పరిభ్రమణములను పరిశోధన చేయడంలో మీ సైన్సుకు అందుబాటులో లేదు. ఎలక్ట్రానులను గురించి ఇప్పటి వరకు మీకు తెలిసింది ఒట్టి భ్రమ. ఎలక్ట్రానును ఒక కణంగానే కాకుండా దాని చైతన్య శక్తిని, మల్టీ డైమెన్షనల్ యాక్టివిటీస్ ని కూడా మెంటల్ ఫిజిక్స్ ద్వారా పరిశోధన చేసినట్లయితే ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకోగలుగుతారు. భూమి మీద జీవజాతులు, మనిషికి ఇతర జీవజాతుల మధ్య అనుసంధానము, జీవజాతులు చైతన్య పరిణామము, భూమి చైతన్య పరిణామము, అంతర్ప్రపంచంలో చైతన్య పరిణామము, పదార్థము మరియు శక్తి స్వభావము, వీటన్నిటి మీద సమగ్రమైన అధ్యయనము, పరిశోధన జరిగినప్పుడే నిజమైన ఫిజిక్స్ అభివృద్ధి చెందుతుంది. మీ శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన సిద్ధాంతాలు చాలా వరకు తప్పు. అవి సంపూర్తిగా సమాచారాన్ని ఇవ్వలేకపోతున్నాయి. పదార్థాన్ని పదార్థంగానే కాక దాని చైతన్య శక్తిని కూడా అధ్యయనం చేయాలి. మీ కంటికి గోచరం కాని చైతన్య శక్తిని కూడా మీ అంతర్వాణి ద్వారా స్టడీ చేయాలి. అప్పుడు అద్భుతమైన సైన్సు, టెక్నాలజీ రంగాలు ఆవిష్కరించబడతాయి. అన్ని జీవజాతులతో పాటు మానవ జాతి చైతన్య వికాసం చెందుతున్నప్పటికీ ఊహాశక్తిని ఉపయోగించడంలో మానవ జాతికి ప్రత్యేకమైన పాత్ర కలిగి ఉంది. ఈ ఊహాశక్తి మీ భావోద్వేగాలను, విశ్లేషణను అనుసంధానం చేస్తుంది. అంతర్ప్రపంచ వాస్తవానికి, బాహ్య ప్రపంచ అనుభూతులకు మధ్య అనుసంధానకర్త ఈ ఊహాశక్తి. అన్ని జీవజాతుల మధ్య గల అంతర్ప్రపంచాన్ని అనుసంధానం చేయడంలో ఈ ఊహాశక్తి కీలక పాత్ర వహిస్తుంది. ఊహాశక్తిని ఉపయోగించి అంతర్ప్రపంచము నుండి బాహ్య ప్రపంచములోనికి భౌతిక సంఘటనలుగా వాస్తవ రూపం పొందినప్పుడు మీరు చైతన్య పరిణామాన్ని విస్తరించుకుంటున్నారు. మీరు ఈ విస్తరణ యావత్ జీవజాతులను ప్రభావితం చేసి వాటి చైతన్య విస్తరణకు దోహదం చేస్తుంది. మీ ఊహాశక్తి శస్త్ర, సాంకేతిక, వైద్య రంగాలలో చాలా ఉపయోగపడుతుంది. అంతర్శక్తిని వినియోగించడంలో ఊహాశక్తి చక్కగా మార్గదర్శినిగా పనిచేస్తుంది.
నిజమైన శాస్త్రవేత్త తన ప్రశ్నలకు సమాధానాలను సహజావబోధ ద్వారా రాబట్టడానికి ప్రయత్నం చేస్తాడు. పదార్థము, దాని చైతన్య శక్తి పరిణామ స్థితిగతులు, పదార్థ అంతర్శక్తి పోకడలు మొదలగునవి తెలుసుకొనడానికి తన అంతర్ చైతన్య శక్తి ద్వారా అంతర్ప్రపంచంలోనికి ప్రవేశించి పరిశోధన చేసేవాడే నిజమైన శాస్త్రవేత్త. అంతర్ప్రపంచాన్ని పరిశోధించడమే సహజమైన, యథార్థమైన పరిశోధన. అప్పుడే భౌతిక ప్రపంచపు వాస్తవాలు తెలుసుకోగలుగుతారు. చాలా మంది భౌతిక శాస్త్రవేత్తలు అంతర్శక్తి నుండి వచ్చే స్పందనలను అధ్యయనం చేయడం లేదు. అంతర్ప్రపంచ స్పందనలపైన ఒక తప్పుడు అభిప్రాయం ఏర్పరచుకున్నారు. సైన్స్ అంటే ప్రతిదీ రుజువు చేయాలని, ప్రతిదీ తర్కించి విశ్లేషించి కనుగొనాలని వారు భావిస్తున్నారు. అపక్రమ మార్గాలు వారికి క్రమ మార్గాలుగా కనిపిస్తున్నాయి. పదార్థాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా దాని భౌతిక ధర్మాలను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు గాని దాని అంతర్ధర్మాలు, చైతన్య శక్తి ధర్మాలను విస్మరిస్తున్నారు. జంతువులను చంపి ఆ మాంసాన్ని స్టడీ చేయడం ద్వారా జీవశాస్త్రాన్ని అభివృద్ధి చేయడం అపసవ్య మార్గమే కదా. మనిషి మెదడును స్టడీ చేయడం కోసం జంతువులను చంపి వాటి మెదడులను సేకరించి పరిశోధన చేయడం అపసవ్యంగా ఉంది. దానివల్ల మీ మానవజాతి ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకాలను ఏర్పరచుకుంటుంది. మనిషి తనకు ఆటంకాలను ఏర్పరచుకోవడమే కాకుండా తన సహచర జీవజాతులకు కూడా ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకం చేస్తున్నాడు. మీరు చేపట్టిన పరిశోధనల అపసవ్యత వల్ల మీరు ఇతర జీవజాతుల చైతన్య పరిణామాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. మీరు ఇంకా చైతన్య శక్తి, దాని అద్భుత శక్తిని అర్థం చేసుకోవటంలో విఫలమవుతూనే ఉన్నారు. పదార్థాన్ని విచ్ఛిన్నం చేయడం లేదా జంతువులను చంపి ప్రయోగం చేయటం, జంతువు బ్రతికుండగానే దాన్ని హింసపెట్టి ప్రయోగాలు చేయడం ద్వారా చైతన్య శక్తిని అధ్యయనం చేయాలని పూనుకోవటం చాలా హేయమైన చర్య. జీవితం, దాని ధర్మాలు, అంతర్శక్తి, చైతన్య శక్తి వికాసం మొదలగు వాటిని దేహాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా తెలుసుకోబూనడం అవివేకం. హింస, విచ్ఛిన్నం చేయడం, చంపడం ద్వారా ప్రయోగాలు చేయడం అనేది జీవిత పరమార్థాన్ని హీనపరచడమే తప్ప అది అభివృద్ధి ఏమాత్రం కాజాలదు. ఆధ్యాత్మిక పురోభివృద్ధి అంతకన్నా కాదు. జంతువులను చంపడం అనే ప్రక్రియ మీరు మానివేయగలిగితే భూమి మీద హింస అనేది మటుమాయమైపోతుంది. యుద్ధాలు అనేవి ఉండవు. మానవ జాతుల మధ్య వైషమ్యాలు ఉండవు. అప్పుడే జంతుజాతి పట్ల మరి ఇతర జీవజాతుల పట్ల అనురక్తి కలిగి ఉంటారు. ప్రకృతి సమతుల్యతను కలిగి ఉంటారు. అసలు మానవ జాతిలో హింసా ప్రవృత్తి అనేది ఒక జాడ్యంగా ప్రబలడానికి కారణం జంతు జాతులను హింసించడం, చంపడం కారణమయ్యింది. ఆ హింసా ప్రవృత్తిని మానివేస్తే ప్రకృతిని, జీవ చైతన్య పరిణామాన్ని చాలా చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. జీవితానికి విలువ ఇవ్వడం నేర్చుకుంటారు. జీవ చైతన్య శక్తి పరిణామం, ఆత్మ చైతన్య శక్తి పరిణామం చక్కగా ఆకలింపు చేసుకోగలుగుతారు. మానవ జాతికి సంక్రమిస్తున్న రోగాలు, వాటి మూలాలను కనుగొనడానికి జంతువులను చంపి ప్రయోగాలు చేయడం ద్వారా మరిన్ని కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. హింసా మార్గాన్ని వదిలివేసి అంతర్శక్తి ద్వారా మీరు ప్రయోగాలు చేసి వైద్య శాస్త్రాన్ని అభివృద్ధి చేసి ఉన్నట్లయితే ఇవాళ మానవ జాతికి ఎక్కువ రోగాలు ఉండేవి కావు. రోగాలనేవి హింసా మార్గాన్ని ఆశ్రయించడం వల్ల కలిగిన విపరిమాణం. మైండ్, దేహం, భావోద్వేగాలు, ఆరోగ్యం, అనారోగ్యాల మధ్య లింకును మీరు అంతర్శక్తి ద్వారా పరిశోధించి ఉంటే భూమి మీద వ్యాధులనేవి మటుమయమైపోయేవి. అట్లాగని మీరు తప్పనిసరిగా ధర్మబద్ధమైన నిర్దిష్టమైన ప్రపంచాన్ని ఆవిష్కరించి తీరాల్సిందేనని తెలియజేయడం లేదు. చైతన్య శక్తిని వినియోగించుకొని మీ లైఫ్ యొక్క క్వాలిటీని పెంచుకోవచ్చునని తెలియజేస్తున్నాను. పదార్థం శక్తిగా ఎలా రూపాంతరం చెందుతుంది, పదార్థం యొక్క అంతర్చైతన్యం ఎలా ఉంది అని అధ్యయనం చేయాలి. మీ శస్త్ర పరికరాలతో గ్రహాలు, నక్షత్రాల దూరం, వైశాల్యం కొలుస్తున్నారు. భూమి వైశాల్యం, భూ ఉపరితలం మీద దేశాలు, సముద్రాలు, పర్వతాలను గుర్తిస్తున్నారు. అది కాదు మీరు చేయవలసింది. గ్రహ వ్యవస్థ, నక్షత్ర వ్యవస్థల అంతర్ప్రపంచాన్ని శోధించాలి. భూమి అంతరంతరాలలో గల చైతన్య శక్తిని శోధించాలి. మీ సహజావబోధన ద్వారా, అంటే మెంటల్ ఫిజిక్స్ ను ఉపయోగించి పరిశోధనకు పూనుకోవాలి.
అప్పుడే మీకు ఎన్నో విషయాలు తెలియగలవు. అప్పుడే మీ సైన్సు, టెక్నాలజీ ఎంతో వేగంగా అభివృద్ధి చెందగలదు. ఇతర గెలాక్సీలలో మీకంటే మహోన్నతమైన సైన్సు అభివృద్ధి చెందింది. పదార్థాన్ని అధ్యయనం చేసినప్పుడు దాని భౌతిక, ఆధ్యాత్మిక, మానసిక, చైతన్య శక్తులను అధ్యయనం చేయాలి. ఎలక్ట్రాన్ లాంటి చిన్న కణాల నుండి రాయి, చెట్టు, జంతువు, మనిషి, భూమి వరకు గల అన్నింటికీ ఆత్మ ఉందనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. ప్రతిదీ చైతన్యాన్ని కలిగి ఉన్నది. అన్నింటిలో గల అంతర్ప్రపంచాన్ని, సజీవంగా ఉన్న చైతన్య శక్తిని అధ్యయనం చేయగలిగితే బ్రహ్మాండమైన, శక్తివంతమైన అంతర్ప్రపంచం గురించి తెలుస్తుంది. అది ప్రాక్టికల్ నాలెడ్జ్. అంటే పదార్థాన్ని బహుముఖ కోణాల్లో అధ్యయనం చేయండి. భూమితో సహా అన్నింటినీ బహుముఖ కోణాల్లో అధ్యయనం చేయండి. ధన్యవాదాలు మాస్టర్స్. 3వ అధ్యాయమైన ఆత్మలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.